నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరిలోని పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. భీమవరంలో ఘనంగా శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ, స్వామివారి దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నుండి కలెక్టరేట్ ను ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను అత్యధిక ఓట్లతో గెలిపిద్దాం. భీమవరంలో నాయకుల పిలుపు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కలియుగ పార్వతీదేవిగా అహింస, శాంతి, సంపద గురించి చాటి చెప్పిన దేవత వాసవి కన్యకా పరమేశ్వరిని అన్నారు. 2600 ఏళ్ల క్రితం అహింస జరగకూడదని 102 మంది గోత్రీకుల ఆత్మార్పణ చేసుకున్న మహిమాన్సురాలు వాసవి కన్యకా పరమేశ్వరి అని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరిని చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఆర్యవైశ్యులు సమాజంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదనలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయడం వారి రక్తంలోనే ఉందన్నారు. ఆర్యవైశ్యులు ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి తెలివితేటలతో అభివృద్ధి పరచాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ, పీతల సుజాత, కోళ్ల నాగేశ్వరరావు, జుత్తిగ నాగరాజు, వలవల బాబ్జీ, పుత్తూరు రామాంజనేయరాజు, మెంటే పార్థసారథి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే మరి ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ, అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ, ప్రజలకు కానీ, ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరులందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భీమవరం ప్రభుత్వాసుపత్రి రోడ్డులోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయ ఈవో రుద్రరాజు ఫణి రామకిషోర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితులచే పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం 11:52 శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి రామ పంచాయతలం సమేత రాజ్యలక్ష్మి, రామ సత్యనారాయణ స్వామి, ఆంజనేయ,
ధ్వజస్తంభం, పరివార దేవతా విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారిని దర్శించుకున్నారు. పురాతన దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, బొబ్బిశెట్టి రామకృష్ణ, కార్మూరి సత్యనారాయణమూర్తి, నల్లం చిట్టిబాబు, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్, ఆయా దేవాలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం పట్టణంలో గవర్నమెంట్ వారి హాస్పిటల్ పక్కన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. మరలా దీనికి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఈ దేవాలయానికి పునర్నిర్మాణానికి సహకరించి ముందుకు తీసుకువచ్చారు. ఈ సీతారామచంద్ర రామలింగేశ్వర ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు మన భీమవరం పట్టణంలో ఎడ్వర్డ్ ట్యాంక్ దగ్గర ఉన్న రామాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. మరి అంగరంగ వైభవంగా చుట్టుపక్కల పెద్దలందరూ కూడా కమిటీ అయ్యి మరి ఈరోజు గుడిని సుమారు 2 కోట్లు వ్యయంతో పునర్నిర్మించాలని తలుచుకుని మరి దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు సగం కంప్లీట్ చేసి మరి గుడి కూడా చాలా కిందకు ఉండేది. మరి భక్తులు
అలాగే దాతల సహకారం, గవర్నమెంట్ ఎండోమెంట్ సహకారంతో ఈరోజు గుడిని సుమారు 10-15 అడుగులు పైకి లేపి కట్టడం. మరి అన్ని గుళ్ళు ఇక్కడ రామాలయం, శివాలయం, గణపతి స్వామి, రమా సత్యనారాయణ, అమ్మవారు, ఆంజనేయ స్వామి విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి 5 రోజులు కార్యక్రమం చేసి తప్పనిసరిగా మన భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భీమవరం పట్టణంలో చాలా ప్రసిద్ధిగాంచింది. కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న గుడి ఇది. సీతారామలింగేశ్వర స్వామి ఈ పేరు గల గుడి చాలా మన జిల్లాలో ఎక్కడ లేదు. దాన్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు మరి విగ్రహ ప్రతిష్ఠ చేసిన శాసనసభ్యులు అంజిబాబు గారు, పురప్రముఖులు అందరూ కూడా ఆధ్వర్యంలో జరిగినందుకు అందరికి శుభాశిస్తాను. ఆ స్వామి ఆశీస్సులో ఈ భీమవరం అందరూ కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. అడ్వైట్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఎంతో పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి మన భీమవరానికి సీతారామలింగేశ్వర స్వామితో పాటు సుమారు 14 దేవతామూర్తులు విగ్రహాలతోటి మరి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇందులో భాగస్వామ్యులు చేసినందుకు మరి కమిటీ పెద్దలందరికీ, గురువులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గవర్నమెంట్తో పాటు మనకు కావాల్సినటువంటి ఈ యొక్క దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా, అంగరంగ వైభవంగా ఈరోజు పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి స్వామివారికి ప్రతిదీ కూడా మరి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరూ స్వామి యొక్క ఆశీస్సులు మన భీమవరం ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇది. ఈ ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఈరోజు 11:52 మీకు శ్రీ స్వామివారు, శ్రీ అమ్మవార్లు మరియు పరివార దేవతల పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక వేల మంది పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలై ఉన్నారు. ఈరోజు శ్రీ సీతారామచంద్ర శివలింగ పార్వతీ సమేత లక్ష్మణస్వామి, విఘ్నేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, రాజ్యలక్ష్మీదేవి, శ్రీ ఆంజనేయ స్వామి వారు, అలాగే రమా సత్యనారాయణ స్వామి గారు ద్వారపాలకులు, విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవంగా జరిగింది. భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈరోజు అన్నదానం కూడా మా గుడి కమిటీ, మా గుడి పాలక ఎండోమెంట్స్ వారి సహకారంతో గుడి కమిటీ వారితో అన్నదానం కూడా కార్యక్రమం నిర్వర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి కలెక్టరేట్ ను ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైసీపీ, సిపిఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా గత ప్రభుత్వం నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయడం, జిల్లాకు కేంద్రంగా భీమవరంలో కలెక్టరేట్ ను ప్రకృతి ఆశ్రమం పక్కన ఉన్న కాలేజీలో తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే కలెక్టరేట్ ను శాశ్వత ప్రాతిపదికన భీమవరంలోని మార్కెట్ యార్డులో నిర్మించేందుకు గత ప్రభుత్వం జీవో జారీ చేయగా ఈ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసిందని నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం భీమవరంలో ఉన్న కలెక్టరేట్ ను పట్టణంలోని వేరే చోటికి తరలిస్తే ప్రజలకు అభ్యంతరం లేదని, ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ప్రజల అభిప్రాయం మేరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, వైసీపీ సీనియర్ నాయకులు కామన నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హరికుమార్ రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్ స్థలాన్ని మార్పు చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని కూడా ఆహ్వానించాం. అయితే తెలుగుదేశం, జనసేన వారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. అలాగే బీజేపీని ఎలాగ ఆహ్వానించలేదు. మిగిలినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ హాజరైనాయి. ప్రజా సంఘాల వారు కూడా అందరూ కూడా హాజరయ్యారు. ఏదైతే ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకృతాశ్రమంలో కలెక్టరేట్ నడుస్తూ ఉందో ఇది ప్రజలకు ఇబ్బందిగా ఉంది, అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ యార్డ్ని నిర్ణయించారు 20 ఎకరాల స్థలంలో నిర్మించాలని. ఏదైతే గతంలో నిర్ణయించి జీవో ఇచ్చారో అదే స్థలంలో నూతన కలెక్టరేట్ భవనం నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఇది సొంత వ్యవహారం కింద, ప్రైవేట్ వ్యవహారం కింద ప్రజలు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా స్థలం మార్చి కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తే అది ప్రజా వ్యతిరేకమవుతుంది. అలాగే ప్రజల ఆందోళనకి గురవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే అటువంటి ఆలోచన విరమించుకుని గత నిర్ణయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భీమవరం ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని మరి పక్క ప్రాంతాలకి తరలించుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మరి ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉంది.
అది ఎంత మాత్రం కూడా సరైనటువంటి విషయం కాదు. ఎందుచేతనంటే భీమవరం అనేది ఈ జిల్లాలో సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా, అలాగే అన్ని నియోజకవర్గాలకి కూడా సమదూరంలో ఉన్నటువంటి ప్రాంతం కనుక ఆ కార్యాలయం ఖచ్చితంగా భీమవరం ప్రాంతంలోనే ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోబోతా ఉందో దాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికోసం ఎంతవరకు అయినా ప్రజల్ని సమాయత్తం చేసి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతం రెండవ బార్డోలీగా పిలుచుకునే ప్రాంతం. ఈ ప్రాంతం ప్రాణ త్యాగాలకి సిద్ధం, పోరాటాలకి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎంత ప్రేమనైతే చూపిస్తారో ఖచ్చితంగా పోరాటాలు చేసే విషయంలో కూడా అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా ఈ ప్రాంతవాసులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి దాన్ని ఈ ప్రాంతం నుంచి ఏదైతే తరలించాలని చూస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజాపక్షాలని కలుపుకుని అందరినీ కలుపుకుని పెద్ద పోరాటం చేసి దీన్ని వెళ్లకుండా ఆపడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా కలెక్టరేట్, భీమవరంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయానికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ని, అంటే 20 ఎకరాలు ఉన్న మార్కెట్ యార్డ్ని మొత్తం అన్ని కలెక్టరేట్తో సహా అన్ని ఆఫీసులు ఉండే విధంగా సముదాయానికి అక్కడే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని, మధ్యలో ఉంటుందని, ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజలకి అనుకూలంగా ఉండే పనులు చేస్తే కనుక ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అది కూడా ప్రజలకి దూరంగా తీసుకెళ్లి వేరే ప్రాంతాలకు తరలించాలనే కోరిక అనేది మంచి పద్ధతి కాదు. దాని తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా సిపిఐ, సిపిఎం, మిగతా పార్టీలన్నీ, రాజకీయ పార్టీలన్నిటితో కలిపి కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఈ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, అందరం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, గతంలో ఎక్కడైతే తీర్మానం చేశారో ఆ 20 ఎకరాల భూమిలోనే కలెక్టరేట్తో పాటుగా మొత్తం అన్ని కార్యాలయాలు కట్టి ప్రజలకి సౌకర్యంగా చూడాలని, లేని పక్షంలో మేము కూడా వీళ్ళతో పాటుగానే అందరితో పాటుగానే ఈ ఆందోళనలో భాగస్వామ్యులు అవుతామని చెప్పి. ప్లాస్టిక్ నిషేధ ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఫిబ్రవరి 1 నుండి నిబంధనలు అమల్లోకి వస్తాయని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి హోటల్స్ కు స్టీల్ సామాగ్రిని అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా ప్లాస్టిక్ నిషేధ అమలుపై తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో ప్రతి హోటల్స్ లోనూ అవగాహన కోసం స్టీల్ సామాగ్రిని ఉచితంగా అందించడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సర్ సివి రామన్ స్కూల్ కరెస్పాండెంట్ రవణం వేణుగోపాలరావు సహకారంతో 6 హోటల్స్ కు స్టీల్ సామాగ్రిని అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన భీమవరం పట్టణంలో ముఖ్యంగా మన పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత భీమవరంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మన పట్టణంలో పూర్తిగా నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాము. అయినా అంటే 125 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ను, అలాగే గ్లాసెస్ను అన్నింటినీ కూడా మనం మూసివేయడం జరిగింది. ఇప్పుడు అంటే రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మన కలెక్టర్ గారు పూర్తిగా ఎక్కడా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగ్స్ అనేది ఉండకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం అందరికీ కూడా పట్టణంలో ఉన్నటువంటి కిరాణా మర్చెంట్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకు, హోటల్స్ యజమానులకు, ఫంక్షన్ హాల్స్ యజమానులందరికీ కూడా ఈ ప్లాస్టిక్ వాడకుండా దానికి ఆల్టర్నేట్గా మనం గ్లాసెస్ బదులు, మన ప్లాస్టిక్ గ్లాసెస్ బదులు గాజు గ్లాసులు కానీ లేకపోతే స్టీల్ గ్లాసులు కానీ వాడాలని నిర్ణయించడం జరిగింది. ఇదే విధంగా వీటన్నిటిని కూడా మేము కలెక్టరేట్ నుండి మిగిలిన అన్ని ఆఫీసుల్లో కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలో కూడా ఎవరు కూడా ఎక్కడైనా టీ స్టాల్స్ కానీ ఎక్కడైనా కానీ గాజు గ్లాసులు లేదా ఈ స్టీల్ గ్లాసులనే వాడాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ వాడినట్లయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అందులో భాగంగా రేపటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మన పురపాలక సంఘం తరఫున 10 టీములను వేశాము. ఈ 10 టీములు పట్టణంలో ఎక్కడైతే ఈ యొక్క ప్లాస్టిక్ కానీ ఏమైనా ఉంటుందో వాళ్ళపైన నిఘా ఉంచి
చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది ప్లాస్టిక్ నిషేధించడానికి. సో ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకురావడానికి మా స్కూల్ తరఫు నుంచి స్టీల్ గ్లాసులని అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా స్టీల్ గ్లాసులను ఇవ్వడం జరుగుతుంది హోటల్స్ వాళ్ళకి. సో ప్లాస్టిక్ని వాడద్దు, డోంట్ యూజ్ ప్లాస్టిక్, యూజ్ స్టీల్ గ్లాసెస్ అండ్ గాజు గ్లాసెస్ అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ని పిల్లల ద్వారా నలుగురికి తెలియచేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. దానికోసమే ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్ అయిన ఒక వస్తువు. ప్లాస్టిక్ మనం వాడకూడదు. ప్లాస్టిక్ మనకే కాకుండా జంతువులకు కూడా ఎంతో హానికరం. ఆవులు ఏదైనా రోడ్డు మీద పడిన తిన్నామంటే అవి ప్లాస్టిక్ కవర్లో ఉండి అవి తింటాయి. అవి తిన్నప్పుడు మనం వాటి నుంచి పాలు తీసుకున్నప్పుడు ఆ పాలు తాగితే మనకు క్యాన్సర్ వస్తుంది ప్లాస్టిక్ వల్ల, ఎందుకంటే దాంట్లో ఎన్నో రసాయనాలు కలుస్తాయి కాబట్టి. అలాగే సముద్రంలో ప్లాస్టిక్ కవర్లు విసిరేసిన చేపలకు కూడా ఎంతో హానికరం అవుతుంది. అందుకనే ఇవాళ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ వేణుగోపాల్ సార్ గ్లాసెస్ని హోటల్ వాళ్ళకి పంచిపెడుతున్నారు. భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ముఖ్య నాయకుల సమావేశం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సమావేశాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక ఓట్లతో గెలిపిద్దామని, అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన నిర్వహించారు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించడానికి కూటమి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన నిర్వహించే ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి విజయం తథ్యమని, భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా పట్టభద్రుల ఓట్లను చేర్పించిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ క్లస్టర్, యూనిట్, బూత్ల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ తన విజయానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, సమయం తక్కువగా ఉన్నందున ప్రతి ఒక్క పట్టభద్రుల ఓటర్ల వద్దకు బూత్ ఏజెంట్లు, నాయకులు వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించాలని కోరారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేసిన విధంగా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐకమత్యంతో పనిచేసి విజయం సాధించాలని అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల ఎన్నికల పరిశీలకుడు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి నాయకులకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, అభివృద్ధి విజయానికి సంబంధించిన వ్యూహాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కాగిత సురేంద్ర, జనసేన పట్టణ అధ్యక్షులు చినమల చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి మండల పట్టణ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, బాలాజీ, మోకా శ్రీనివాస్, కత్తుల నీలేంద్ర, వేండ్ర దివాకర్, రాట్నాల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని, పార్టీకి అంకితమైన వ్యక్తిని, కార్యకర్త కాడి నుంచి పనిచేసుకుంటూ పార్టీలో కష్టపడిన వ్యక్తిని ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయన రాజకీయాలు వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కష్టపడి పనిచేస్తూ ఎంతో ముందుకు నడిచే మనస్తత్వం ఉన్న ఆయనకి మొన్న ఎమ్మెల్యే టికెటే ఇవ్వాలి, కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. మరి ఎమ్మెల్సీ టికెట్ మళ్ళీ దక్కింది. మనం అందరం కూడా కష్టపడి కమిటీలందరూ కూడా కూర్చుని మనం ఎన్ని బూత్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఆ పోలింగ్ కేంద్రాల ఓట్లు మనం ఎలా వేయించుకోవాలి, కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేయాలి. కార్యకర్తలు ఆలోచన చేసి ప్రతి గ్రాడ్యుయేట్ని, ఓటు ఉన్న వారిని తీసుకువచ్చి ఓటు వేయించుకోవాలి. అది మన బాధ్యత. దానికి మీరందరూ కూడా ఈరోజు మీటింగ్ వేయటం కూడా కారణం అదేను. మీరందరూ కష్టపడి ఎవరికైతే ఓటు ఉందో లిస్టు చూసుకొని మండలం వైజు, వార్డు వైజు చూసుకుని ఈ వార్డులో 15 మందికి ఓట్లు ఉన్నాయి,
ఆ 15 మంది ఓట్లు ఏ బూత్లో ఉన్నాయి, వాళ్ళకి ఓట్లు ఎలా వేయించాలి అని ఆలోచన చేసి మీరందరూ కష్టపడి ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతోటి మన క్యాండిడేట్ని గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఎన్నిక యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరు ఆసామాషిగా తీసుకోవద్దు, ఎన్నికని సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి ఎన్నికని మనం. ఎందుకంటే ఎన్నిక యొక్క ప్రభావం రాబోయే రోజుల్లో చాలా ఎన్నికలపై పడడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో వాళ్ళే గెలిచేవారు. నామినేషన్ కూడా వేయడానికి భయపడుతున్న సమయంలో మొట్టమొదటిసారిగా 3 పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 అభ్యర్థులు మన వాళ్ళు గెలవడంతో మనకు ఒక ధైర్యం వచ్చింది, మనకు ఒక భరోసా వచ్చింది. మళ్ళీ మనం జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళు రోడ్డు మీదకి వస్తారని చెప్పి ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం అని. ప్రజలు ఎలా చెప్తారు మంచి ప్రభుత్వం అని అంటే, మన ఎన్డీఏ అభ్యర్థులు ఎవరినైతే నిలబెడతారో వారిని ఓటు వేసి గెలిపిస్తే అది అప్పుడు మంచి ప్రభుత్వం అని విద్యావంతులు అందరూ మనకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అందుకే మనం గెలవాలనుకున్నాం. 3వ తారీఖు నుంచి మరి ఆల్రెడీ నిన్న నుంచి కూడా అమల్లో ఉంది. లేకపోతే మనకి ఈ ప్రాంతానికి కోవూరు నియోజకవర్గానికి 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు కూడా షెడ్యూల్ ఇవ్వడం, ఎలక్షన్ కోడ్ వాళ్ళు కూడా క్యాన్సిల్ అయింది. ఈ ఎలక్షన్ మార్చి నెలలో ఉండొచ్చని గత మీటింగ్లో కూడా మనం చెప్పుకున్నాం. మార్చి 15 తర్వాత ఉంటుందని. కానీ 20 రోజులు ముందుకు వచ్చాం. సమయం చాలా తక్కువ ఉంది. మరి నేను అన్ని నియోజకవర్గాల్లోని అందరినీ కలవడం నాకు కొంచెం కష్టతరమైన పని. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు 12,800 చిల్లర పైచీలకు ఈ భీమవరం నియోజకవర్గంలో ఓటర్ నమోదు చేశారు. కాబట్టి ఇంచుమించుగా 80% కూటమి నాయకులే మనం ఈ ఓటర్ నమోదులో భాగస్వాములు అయ్యాం. ప్రతి ఓటర్ని కూడా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ లాగా మనకి ఈ వీధిలో మొదలెడితే ఆ వీధి చివరి వరకు జనరల్ ఎలక్షన్ అయితే ప్రతి గడప, ప్రతి గుమ్మం మనం తొక్కొచ్చు. కానీ గ్రాడ్యుయేట్స్ అలా కాదు, ఎక్కడుంటారో మనం ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది, వారిని కలవాలి. మరి జనరల్ ఎలక్షన్లో ఒక ఓటర్ని ఒకసారి కలవకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ అలా ఉండదు. కంపల్సరీ కలిస్తే ఆ ఓటు మనకే పడదు. కలిసి మనం అప్పీల్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మన ఓటర్ లిస్టులు కూడా కొంత విభజించి తీసుకొచ్చాం. మనకి 16 బూతులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన బూతులు ఈ నియోజకవర్గంలో 16 బూతులకి కూడా 800 నుంచి 900 ఓట్ల వరకు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ మనకి తోట సీతామహాలక్ష్మి గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి మనం పని విభజన చేసినట్లయితే బాధ్యత కూడా ఉంటుంది. లేకపోతే మనకి రాజుగారి ఇంట్లో ఏదో సామెత మనకు పెద్దలు చెప్తుంటారు, అలాగే అందరూ ఎవరు చేస్తారని అనుకుంటే మనకి అది కొంచెం ఇబ్బంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారి సమర్థత మీద మనందరికీ నమ్మకం ఉంది. నాకైతే ఖచ్చితమైన, నాకు ఇప్పుడే మాట్లాడారు, నువ్వు అందరినీ కలవాలని కలవదు, మేము చూసుకుంటాం. నువ్వు మిగిలిన కాన్స్టిట్యూన్సీ తిరుగు ఎక్కడైనా వీక్గా ఉంటే తప్ప ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ ఇస్తానని కూడా ఆయన నాకు మాట ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ, ఫిబ్రవరి 27వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి మనందరం తెలుసు. దాదాపు దీని గురించి 4-5 నెలలుగా మనం కసరత్తు చేస్తున్నాం. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో గతంలో కూడా ఒకసారి ఇక్కడ ఒక్కనే కలవడం జరిగింది. కూటమి అభ్యర్థులతో మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో పోస్ట్పోన్ చేయకూడదని ఏసీ ఇప్పుడు కూడా నేను దీనికి ఎదుగులాగా వచ్చి అటెండ్ అవ్వాలి అని రావడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మరో ముఖ్య అతిథి మన చిరంజీవి గారు. దాదాపుగా మన ప్రతిపక్షంలో ఉండగా 3 ఎమ్మెల్సీలు గెలిచాం. ఇప్పుడే ఆయన చెప్పారు 3 ఎమ్మెల్సీలు గెలిచాం. ఇప్పుడు దాదాపు మనం ఏంటంటే వన్ సైడ్గా ఎలక్షన్ చేయాల్సిన అవసరం పార్టీకి తెలియదు. కూటమి ప్రభుత్వానికి పొందలేదు ఆయన పదే చెప్పడం జరిగింది. ఎలక్షన్కి వెళ్ళాలి, ఓటు ఎలా వేయాలనేది కూడా చాలా అనుభవం కలిగిన చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆయనకి మనం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో ఆయన మనందరికీ పరిచయమే. దాదాపు ఈ వరకు కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. మనందరం కూడా దాదాపుగా ఎప్పుడు ఈ ఎలక్షన్ ఉందని చెప్పినప్పుడు
ప్రభుత్వం కావచ్చు, ఒక ఇన్ఛార్జిగా నేను బాధ్యత తీసుకుని దాదాపు ఇప్పుడున్న నాయకులందరూ టౌన్ కావచ్చు, వేరవాసం కావచ్చు, రూరల్ కావచ్చు, మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ క్లస్టర్ కావచ్చు బాధ్యత తీసుకుని. కాబట్టి మీరందరూ కూడా రాజశేఖర్ గారు ప్రతి వ్యక్తిని గౌరవించారు కాబట్టి ఆయన చేసేటువంటి పనిని గౌరవ శాసనసభ్యులు కానీ గోవింద్ బాబు గారు కానీ అదేవిధంగా సీతారామకృష్ణ గారు అందరూ ఏదైతే కమిటీ చేస్తారో బీజేపీ వారందరూ కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెట్టినటువంటి వ్యక్తిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరి ప్రార్థించుకుంటూ ఈ జిల్లాలో పర్యటన రాజశేఖర్ గారు నిన్న ఉదయం నుంచి అన్ని అసెంబ్లీలు కవర్ చేసుకుంటాయి. ఈవేళ మీ భీమవరం రావడం జరిగింది. ఎక్కడ చూసినా ఆయనకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఆయనకి ఘన విజయానికి తోడ్పడుతున్నట్టుగా ప్రతి అసెంబ్లీలో కూడా పూర్తి సపోర్ట్ ఉంది. మనం కూడా ఈవేళ భీమవరంలో మీకు తెలుసు కేంద్ర మంత్రి వారు శ్రీనివాసవరం గారు ఉన్నారు, ఉపేంద్ర శ్రీనివాసవరం గారు. అలాగే ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి జిల్లాకి వారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన కష్టపడి అనే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి, అందరి కష్టాలు పార్టీలో అన్ని తెలుసున్న వ్యక్తిగా ఆయనకి మనం ఒక ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం మన బాధ్యత, కర్తవ్యంగా తీసుకోవాలి. గతంలో ఎన్నో ఎలక్షన్లు మనం నిర్వహించాం. అలాగే ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఎన్నికల్లో గతంలోనే ఒకటి రెండు మీటింగ్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అభ్యర్థి కూడా మన ముందుకు వచ్చి వాళ్ళ అభ్యర్థిని కూడా మనకి తెలియపరచడం జరిగింది. అలాగే అధిష్టానం కూడా ఎన్డీఏ కూటమి మరి పార్టీలో మన తెలుగుదేశం పార్టీలో మరి మాజీ జడ్పీటీసీగా మాజీ ఎంపీగా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తిని ఎంపీ చేయడం జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా. మనంతా కూడా పట్టుదలగా గతంలో ఏ రకంగా అయితే మనం జనరల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థులు గెలిపించుకున్నామో అదే మాదిరిగా ఈ ఎమ్మెల్సీని కూడా మనం అత్యధిక మెజార్టీ ఫస్ట్ కౌంట్లోనే ఎన్నికయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఫైనల్ అయిన తర్వాత ఆయన ఈస్ట్ గోదావరికి కుర్రోడు తలసిద్ధి అని చెప్పి పెద్ద నామాలు ఇచ్చేది. ఆ రకంగా అప్పుడు అవకాశం కోల్పోయాడు. తర్వాత 2022-23 2 సంవత్సరాలు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి చేశాను. అప్పుడు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా అది ఇప్పుడు జనసేన వల్ల ఆ రకంగా అవకాశం కోల్పోయాడు. తర్వాత మన ప్రతిపక్ష నాయకులు అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూర్ ప్రోగ్రాంలో సభ్యుడు అవ్వడం ఆ రకంగా ఇప్పుడు అవకాశం వచ్చింది. అతను చాలా సౌమ్యుడు, ఎక్కడ వివాదం లేకుండా ప్రతి కార్యక్రమం చేసే వ్యక్తి. అతన్ని అత్యధిక మేరకు బాధ్యత నియోజకవర్గం అందరికీ ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.